వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది చూసారా, ఇది 5 years బేబీ క్రాప్ టాప్ అనమాట. మనం ఇదే క్రాప్ టాప్ని ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్లో స్టిచ్ చేసుకుందాం. ఈ మోడల్లో ఫస్ట్ మనము 5 years బేబీకి క్రాప్ టాప్ కుట్టేందుకు మనకు 1 meter క్లాత్ అవసరం పడుతుందండి. ఇలా 2 folds చేసేసుకొని తర్వాత మొత్తం మనం ఆల్త్కి తీసుకున్న డ్రెస్ మొత్తము రివర్స్ చేసేసుకోండి. రివర్స్ చేసేసుకున్న తర్వాత ఈ హాఫ్ని మళ్ళీ హాఫ్ చేసేయండి. తర్వాత దీనిపైన మనం మెయిన్ క్లాత్ పైన ఇలా పెట్టేసి డ్రెస్ని ఇలా మనం 4 parts చేసుకోవాలి కదండి. దానికి ఇలా మనం ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర ఇలా కర్వ్ మార్క్ చేసుకోవాలి, భుజాల దగ్గర, తర్వాత నెక్ పార్ట్ దగ్గర, తర్వాత నడుము ఎంత పొడవు ఉందనేసి అక్కడ వరకు హిప్ వరకు మనము మార్క్ చేసుకోవాలి. తర్వాత మనము ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం కర్వ్గా నేను పైన మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంత లెంత్ ఉంటుందో అవన్నీ మనము మార్క్ చేసుకోవాలి. నాకు 6.5 inch వచ్చిందండి. చూసుకొని మీ పాప సైజుకి ఇలా పెట్టుకొని ఎంత సైజు ఉంటుందో కట్ చేసుకోండి. అంటే ఒకరు హైట్ ఉంటారు, ఒకరు పొట్టిగా ఉంటారు. అందుకనేసి మనము మన పిల్లలవి లెంత్ బట్టి మనం కట్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకొని మనం బ్యాక్ పార్ట్ కూడా ఫ్రిల్స్ పెట్టుకుందాము. అందుకోసమని ఈ బ్యాక్ పార్ట్ కోసమని ఇవి కట్ చేసేది. బ్యాక్ పార్ట్కి మనము ఉక్సులు పెట్టుకుందాము. అందుకనేసి నేను 2 parts చేసేసాను. మొత్తం ఇలా వచ్చేసిందండి. ఫ్రిల్స్ కోసమని మన క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి మనం ఇలా పీసెస్ కట్ చేసేసుకోవాలి. అండ్ కటింగ్ వీడియో ఇదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం స్టిచ్చింగ్ వీడియో చూద్దాము.